వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండు అఫీషియల్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి స్కిన్ ఫెయిర్నెస్ క్రీమ్ సాఫ్రాన్ గోల్డ్. సో ఈ క్రీమ్ గురించి రివ్యూ చేయబోతున్నాం. సో ఈ క్రీమ్ ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల నిజంగానే ఫెయిర్ అవుతారా లేదా అనేది ఈ క్రీమ్లో తెలుసుకుందాం అనమాట ఇప్పుడు ఈ వీడియోలో. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదండి ఈ క్రీమ్ ప్యాకేజింగ్. విజే జాన్ ఉమెన్ స్కిన్ ఫెయిర్నెస్ క్రీమ్ విత్ సాఫ్రాన్ గోల్డ్ అని ఉంది దీని మీద. సో ఇది యూజ్ చేయడం వల్ల ఒక 3 వీక్స్లోనే స్కిన్ వైట్నింగ్ అయిపోతుందంట. డార్క్ స్పాట్, పిగ్మెంటేషన్, పింపుల్స్ క్లీన్ అయిపోతాయంట. సో యూజ్ చేసి చూద్దాం, మీకు కూడా రివ్యూ చేసినట్లుంటుందని నేను 1 వీక్ అయితే యూజ్ చేస్తాను ఇది. సో దీని రివ్యూ అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే దీని ప్రైస్ తెలుసుకుందాం. దీని ప్రైస్ వచ్చి 75 రూపీస్. సో చూస్తున్నారు కదా, దీని ప్రైస్ వచ్చి 75 రూపీస్. దీని అన్న ప్యాకేజ్ ఎలాగుందో చూద్దాం. సో ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుంది కాబట్టి సో ఇలా ఉంటుంది లోపల. సో దగ్గర చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉంటుందండి లోపల. సో చూడండి. సో 50 గ్రామ్ ప్యాకేజ్ అండి ఇది. సో 75 రూపీస్లో దొరుకుతుంది కాబట్టి ఇది ఒక అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. సో దీని లోపల క్రీమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇలా ఉందన్నమాట క్రీమ్ దీని లోపల. సో దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు చూడండి. ఇలా ఉంటుంది. సో అప్లై చేసి చూపిస్తాను, కొంచెం థిక్ కన్సిస్టెన్సీని. సో ఇలా ఉంటుంది. సో చూపిస్తున్నాను కదా. సో ఇదే విధంగా అండి. అంతే. సో చూడండి, డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపిస్తుంది అంటే చెప్పండి. సో ఇదండి ఈ క్రీమ్. అప్లై చేసిన తర్వాత Incoming voice call from Mustapha on Sim 2. సో ఈ విధంగా ఉందన్నమాట. సో కొంచెం వైట్ ప్యాచెస్ రిలీజ్ అవుతుంది దీంట్లో. సో చూసుకోండి. సో చూసారు కదా, వైట్ ప్యాచెస్ రిలీజ్ అవుతుంది ఇది స్కిన్లో. సో ఇది ఏం అప్లై చేయని హ్యాండ్. సో ఇది అప్లై చేసిన హ్యాండ్. సో మీకే తెలుస్తుంది కాబట్టి. సో చూడండి. సో చూసారు కదా. సో ఇది ఈ క్రీమ్. సో మీరు మామూలుగా ఫెయిర్ అండ్ లవ్లీ, స్పింజ్, లాక్మే సో అలా డే క్రీమ్లు ఎలా యూజ్ చేస్తారో సో ఈ క్రీమ్ కూడా అలానే యూజ్ చేయాల్సిన క్రీమ్. సో 7 డేస్లో వైట్నింగ్ అయితే స్కిన్ అయితే కాదు, ఒక 20 to 1 monthలో అయితే పిగ్మెంటేషన్ కొంచెం లైట్ అవుతుంది, పింపుల్స్ కూడా కొంచెం లైటింగ్ అవుతాయి, స్కిన్ కూడా కొంచెం ఫెయిర్గా అవుతుంది. సో ఇది నా జెన్యూన్ రివ్యూ, నేను ఎక్స్పీరియన్స్ చేసిన రివ్యూ ఇది. సో ఇంకొక పాయింట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే నాకు నచ్చింది. సో ఇది ఒకసారి యూజ్ చేసిన తర్వాత స్టాప్ చేసేస్తాం కదా. సో మనకు ముందున్న ప్రాబ్లం కంటే ఎక్కువ ప్రాబ్లం అనేది ఇది క్రియేట్ చేస్తుందంట. సో మీ ఇష్టం, యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అనేది. సో చూసారు కదండి ఈ క్రీమ్ గురించి. సో యూజ్ చేస్తే ఏమో సాఫ్రాన్ అనేది మంచిదే. సో యూజ్ చేస్తే ఏమో బెటర్ రిజల్టే ఇస్తుంది. కానీ ఒకసారి యూజ్ చేసి స్టాప్ చేయడం వల్ల దీంట్లో మన స్కిన్కి ఎడక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది మన స్కిన్ ఎడక్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఒక 10 days 15 days అలా స్టాప్ చేసేస్తే మన స్కిన్ మళ్ళీ డార్క్ అయిపోతుంది. సో మళ్ళీ పిగ్మెంటేషన్, మళ్ళీ పింపుల్స్ అనేవి కంటిన్యూ అవుతాయని ఉంది. సో ఇది మీ ఇష్టం, ఒకసారి యూజ్ చేయాలంటే చేయవచ్చు. సో నాకైతే ఇది గుడ్ ప్రోడక్ట్ అని చెప్తాను. సో కెమికల్స్ లేని ప్రోడక్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో కెమికల్స్ లేవు అన్నమాట దీంట్లో. సో మంచి మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సాఫ్రాన్, విటమిన్ ఈ అండ్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్,
సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన ఫేస్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో తప్పకుండా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది. దీంట్లో ఒక 4-5 షేడ్స్ ఉన్నాయి. సో అలోవేరా, కేసర్, సాఫ్రాన్, సో గోల్డ్ నేను తీసుకున్నాను. కొంచెం ఫౌండేషన్ లుక్ ఇస్తుంది, ఫేస్కి కొంచెం గోల్డ్ లాగా కనిపిస్తుంది అని చెప్పి నేను గోల్డ్ తీసుకున్నాను. దీంట్లో వైట్ ఉంది, అలోవేరా ఉంది, సంథింగ్ ఫ్లవర్స్ లాగా అలా ఉందన్నమాట. సో ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది యూజ్ చేయగలిగిన ప్రోడక్ట్. సో మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. సో నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో మీకు నచ్చితేనే ట్రై చేయండి. స్కిన్ వైట్నింగ్ 1 monthలో అలా కావాలనుకుంటే సో 1 month లోపలే యూజ్ చేసి చూడండి. ఆల్ స్కిన్ టైప్ అని ఉంది దీని మీద. సో ఆయిలీ స్కిన్, డల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, సో అందరూ ఇది యూజ్ చేయొచ్చు అని ఉంది దీని మీద అయితే. సో నాదైతే ఆయిలీ స్కిన్ కూడా ఇది సెట్ అయింది. సో దిస్ ఈజ్ బెస్ట్ ప్రోడక్ట్స్ అని నేను చెప్తాను. సో నేను ఇంకా స్టాప్ చేయలేదు, ఒక 10 days యూజ్ చేశాను. సో రిజల్ట్ అయితే బాగా వచ్చింది. దీని మీద పౌడర్ అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు కదా. సో డెఫినెట్గా దీని మీద పౌడర్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు డైలీ మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఫెయిర్‌న్-లవ్లీ అలా అప్లై చేసుకుంటారు. సో దీన్ని కూడా అలాగే అప్లై చేసుకొని దాని మీద పౌడర్ వేసుకొని వెళ్ళిపోవడమే బయటికి. సో అంతే, ఇది ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం. సో నైట్ కూడా అంతే. సో డే అండ్ నైట్ 2 times కూడా యూజ్ చేయొచ్చు ఈ క్రీమ్, నో ప్రాబ్లం. సో దీంట్లో కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి, ఇంకా స్కిన్ వైట్నింగ్ అని చెప్పారు కాబట్టి సో ఇది యూజ్ చేయవచ్చు అనమాట. సో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా తక్కువే, 75 రూపీస్లో ఈ క్వాంటిటీ మనకు వస్తుందంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో 75 రూపీస్లో పడింది నాకు ఇది. సో ఆన్లైన్లో కూడా దీన్ని పర్చేస్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్లో ఉంది, ఇది 75 రూపీస్లోనే ఉంది.